మనిషిని ఇంకో మనిషితో కనెక్ట్ చేసేవే అందమైన రిలేషన్స్. అలాంటి రిలేషన్స్లో అమ్మ నాన్న ఆ తర్వాత అంతందంగా ఉండేదే నిజమైన స్నేహం. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకోవడం కాదు, ఒకరి ప్రాణం ఒకరు బ్రతికించుకోవడం. స్నేహం కంటే గొప్పది ఏది లేదని నేను అనలేను. ఎందుకంటే స్నేహం కన్నా మంచి స్నేహితుడు గొప్పవాడు. స్నేహం అవసరంతో పుట్టచ్చు, కోపంతో చావచ్చు. కానీ మంచి స్నేహితుడు కోపం రానివ్వడు, అభిమానం చావనివ్వడు. అసలు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్పే. మాటలు రావాలంటే 2 పెదవులు కలవాలి, చెప్పట్లు మోగాలంటే 2 చేతులు కలవాలి. అలాగే ఫ్రెండ్షిప్ గురించి తెలియాలంటే పూజ్యాంగ్ ప్రితీష్ల గురించి తెలియాలి. ఏంటి వీళ్ళ రన్నింగ్ స్టైల్ చూసి హీరోలు అనుకుంటున్నారా? అంత లేదు. కొంచెం రివైండ్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. అరే అక్క, అరే నువ్వు రమేష్ అంతా పెట్టేసినావా? వేసిన రే అదే మ్యాచ్ లో 1:2 రేషియోలు సురేష్ అంతా పెట్టేసినావా? వేసినారా భయ్? అరే నువ్వు బెట్టింగ్ లేసి చీట్ చేస్తాను అది తెలిసిపోయిందిరా. నీకు స్కెచ్ చేసి టింక్ అని తీసుకొస్తాను మళ్ళా. బాయ్. ఏ ఆగు, మన గురించి తెలిసేట్రాడికే? నీకు ఆయన గురించి తెలియదు. అక్కడ వచ్చేది ఎవడు అనుకుంటాను? ఎవడాడు? టైనీ. టైనీయా? ఎక్కడమ్మా టైనీ? ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడా? ఎక్కడ రాడు? చూపించు. ఏం చేస్తాడా? టైనీ టైనీ టైనీ. ఏమ్రా డే వాళ్ళ కన్వెన్షన్ ముందు చెప్పక్కర్లా? నా సారీ అన్న, ఇంకెప్పుడేలా చేయకు. పదా నేను జంప్ అన్న. అంటే మీ వాళ్ళని తెలియక ఏదో తప్పు అయిపోయింది. అంటే ఒక 2-3 డేస్లో తిరిగి వచ్చేస్తాం. ఏరా ఏడు చూసావన్నయ్య ఎలా దెబ్బేస్తారు? ఇలాంటి ఫ్రెండ్స్ నమ్మకూడదన్నయ్య, ఇలానే దెబ్బేస్తారు. డేంజర్లో ఉన్నప్పుడు చెయ్యి ఇచ్చేవాడు ఫ్రెండ్, కానీ చెయ్యి ఇచ్చేవాడు కాదన్నయ్య. కొటేషన్ ఏదో బాగుంది, డైరీలో రాసుకుంటేనే. అన్నయ్య ఇంకేం చూస్తావరా? నన్ను చూడు. నీ వైపు చూడలేనన్నయ్య, తడిసిపోతుంది అన్నయ్య. ఇంకా నీతో మాట్లాడేదిరా? ఏమైంది? వాడిని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి, నన్ను కొట్టాలంటే నా దారి తెలియాలి, నా దారి తెలియాలంటే ప్రతిోడు అదే డైలాగ్, అదే ఇంట్రడక్షన్. మారా అంతే అంటావా? అయితే మళ్ళీ 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 వాడిని కొట్టాలంటే దమ్ము ధైర్యం ఉంటే సరిపోదు, నన్ను కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఎందుకంటే నేను కొట్టేది నిన్ను కాదు, నీ కాన్ఫిడెన్స్. తూ ఎరా ఇది సెట్ అవ్వలేదా? ఎరా అంత కాన్ఫిడెన్స్ నీకు? చూస్తావా? ఆ 1000 రూపాయలు నీయేనా? ఇక్కడ పొడొక్కలారా దొరికితే వచ్చిర్రే. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ ఎవరిచ్చారు? ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? నువ్వా? అంటే నేను రాకూడదా? రాకూడదని చెప్పి ఇప్పుడు నో 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 నో. అంటే నువ్వు రావేమోనని. ఎందుకు రాను? బర్త్డే మాన్సేది కదా. అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చిందే? అంటే నిన్న మన ఇద్దరం గొడవ పడ్డాం కదా, అందుకని. అందుకని చూడు మాన్సి, ఫ్రెండ్స్ అన్నా గొడవ పడతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అలాగని వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మానేస్తాం చెప్పు.
హే ఏంటిది? బ్రిటిష్ పంపించుంటాడు. ఏమైనా వాడే వాడు రాలేదుగా. రాకపోతేనే. వెయిట్ అ మినిట్, ఇది నీ ఐడియానే కదా? నా రైటింగ్ ఇలా ఉంటుందా? అసలు ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎలాగోలా దొరికిపోతానే. రే మానసి ఏమైనా కనిపించిందా? ఏం లేదురా, దాని బర్త్డే నిన్న. హే మానసి, హాయ్ మామ. హాయ్. హాయ్ అబ్బో. హాయ్ మానసి, హ్యాపీ బర్త్డే మానసి. నేను ఎట్టెళ్ళావురా? గిఫ్ట్ కొందానికి వెళ్ళా. ఆహా, గిఫ్ట్ ఎక్కడా? ఇంట్లో మర్చిపోయచ్చు. ఫర్గెట్ ఇట్. గిఫ్ట్స్ ఏం చీప్గా, మన ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఏమంటావు మామ? చా 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 చానా? చా ఏంటి చా? రే మాయ వచ్చే టైం అయింది. షర్ట్ ఏమైంది? ఏమైందిరా? రా చెప్తా. ఏమైందిరా? చెప్తా. ఏమైందిరా? వస్తానే. ఏంట్రా Bye. ఇది? ఫ్రెండ్షిప్. ఓకే మాన్సి, ఎనీవే హ్యాపీ బర్త్డే. పట్టుకో. గో టు హెల్. ఓకే బాయ్ మామ. లేపా. మాయా యాక్చువల్గా ఏం జరుగుతుందంటే అసలు ఎలా పుట్టిందిరా అది? ఆ రోజు చేస్తాం. రేయ్, రేయ్, రే ఎవ్వరా రే. రేయ్, నువ్వు ఇలా గడ్డి పీకతా ఉండు, అది ఇంకో గట్టిగా ఉన్నదో వెళ్ళిపోద్ది. అదే మా నా భయం కూడా. అసలే దానికి ఫాలోయింగ్ ఎక్కువ. బా నీకు విషయం చెప్పమా, అమ్మాయిలు అనేవాళ్ళు లక్కీడి ప్లాంట్ వాళ్ళరా. లక్కీ డ్రా టికెట్లు ఎంతమంది కొన్నా ధనలక్ష్మి మాత్రం ఒక్కడనే వరిస్తుంది. అది నువ్వే బా. వాడదా? నీకు దండంరా బాబు, నిన్ను మార్చడం మా వాళ్ళ కాదురా బాబు. 6 నెలలుగా నువ్వు ప్రపోజ్ చేస్తా అంటావు. నువ్వు ప్రపోజ్ చేసేది లేదు, మాకు పార్టీ ఇచ్చేది లేదు. అదిగో రామాయ. ఎక్కడా? వెళ్ళు బా, అయిపోయిందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బా. ఇదిగో మర్చిపోయాను బా, బాగా పొగడమ్మా, బాగా బాగా ఓకేనా? దాన్ని పొగడాలంటే ఒకరోజు చాలా బా. ఇంకొక 6 నెలలు కావాలండి బా నీకే. దాంతో మాట్లాడుతుంటే జింగిల్ బెల్స్ మోతుంది. జింగిలే సిగ్గు. ఎక్స్క్యూజ్ మీ. కానీ అనుకుంటా వీడేంటి మళ్ళీ వచ్చినావన్నా? పక్కన మాట్లాడుతున్నా. రేపు వెళ్తాయి వాళ్ళు ఇదే అన్నా. రంగులు రంగులు ప్యాంట్లు వేసుకోగానే అమ్మాయిలు పటాయించచ్చు అనుకుంటున్నావరా? పోయినసారి మీ పిల్లగాడు పైసలు ఇచ్చాను కాబట్టి బచాయించినావు. ఇప్పుడు ఎవడు బచాయిస్తారా నేను? అన్నయ్య, చెప్పు, వీడియో కదా సతాయిస్తుంది. నేనంది ఆ బ్రౌన్ టీ షర్ట్, ఇతను కాదు. బచాయించినావు పోబిడా. సారీ, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. సారీ అంట. ఇంకొంచెం ఉంటే నా బాక్స్ బదులు. సారీ అని చెప్పాగా. ఐఎమ్ సారీ. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డ ఏం చెప్పింది బా. బా ఓకే, ఇట్ హ్యాపెన్స్. సరే మరి నేను వెళ్ళనా? ఓకే ఓకే బాయ్. చెప్పరా చెప్పు. మాయా, పిలిచావా? నీకు విషయం చెప్పాలని, ఈ విషయం నీకు 6 నెలలు చెప్పాను, కానీ అప్పుడు చెప్పాలంటే భయం. కానీ ఈరోజు చెప్పడం మాత్రం ఖాయం. ఏదేమైనా సముద్రానికి కళ్ళలు తప్పవు, నా ప్రేమకు కష్టాలు తప్ప. నాకేం అర్థం కాలా. మాయా, ఈ మ్యాటర్ నీకు టైం వచ్చినప్పుడు చెప్దామని 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా, కానీ రాలా. ఈరోజు టైం కుదిరినప్పుడు చెప్తా. మాయా, ఎవరికోసైనా 10 నిమిషాలు వెయిట్ చేస్తే అది అవసరం కోసం అనుకోవచ్చు. అదే 10 గంటలు వెయిట్ చేస్తే వాడి మీద నమ్మకంతో అనుకోవచ్చు. అదే లైఫ్ లాంగ్ వాడి కోసం మనం వెయిట్ చేస్తే దాన్ని ఎర్రనుకోవచ్చా? సోదాపి మ్యాటర్లోకి రా. ఎక్కువైందా? బాగా. హలో, ఎవరండి? మాయా, స్ట్రైట్గా చెప్తా,
మాయా నువ్వు లేని జీవితం ఓ మాయా. ఆ కళ్ళు ఇంకా ఆగలేను మాయా. ఐ లవ్ యూ మాయా. ఇంతకీ ఎస్సా నువ్వా? పడిపోయింది. ఎస్ 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 అనుకున్నా. ఎస్ ప్రీతేష్, ఓంకారనయ్య. ఫస్ట్ నిన్ను చూడగానే చాలా భయపడ్డాను, కాన్ఫిడెంట్ గా చేయగలవా లేదా అని. కానీ నీ పెర్ఫార్మెన్స్ కి ఆ అమ్మాయి 100% ఫ్లాట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వాంటేజ్ నీలో ఉందో డిఫెక్ట్ ఆ అమ్మాయిలో ఉందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు SMS రిక్వెస్ట్. బా పార్టీ అన్నావు, చూస్తే ఈ గాలి ముందు కూర్చోబెట్టావు. బా అవి గాలి కదా బావా, డాన్. ఏదో డెల్లెస్ ఆ పూజ్యం గడ రాడు. ఈగలు వాళ్తున్నాయి చూడు, కావాలంటే. ఆగండి రా, ఎందుకంత కంగారు పడతారు? నాకు ఇంకా ఓ డౌట్ బావా, నీకు నిజంగా అమ్మాయి పడిందా? నీకు పార్టీ కావాలా, క్వశ్చన్కి ఆన్సర్ కావాలా? బా పార్టీ 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 పార్టీరా. అయినా అది అందరం అమ్మాయిలకు కాదురా, అదో మాయ. బావా పిచ్చి బావా, అబ్బాయిలు ఉన్నారు చూడు, పాత తమిళ సినిమా హీరోలు లాంటి వాళ్ళరా. అమ్మాయిలు చీ కొట్టిన పొమ్మన్న పాత అట్లా సైకిల్ వేసుకొని సూసీమని వెళ్ళిపోతారు తప్పితే. కానీ అమ్మాయిలు ఉన్నారు చూడు, ఇంట్రెస్టింగ్ వినే బాలీవుడ్ హీరోయిన్ లాంటి వాళ్ళరా. టాప్లెస్ బ్యాక్లెస్ అంటూ మనల్ని హోప్లెస్ వదిలేస్తున్నా. ఏదో సరే తీసుకో. ఏ బాగుందా? ఏ బాగా వచ్చాడు. ఏ బాగా వచ్చాడు. ఏంట్రా అబ్బాయిలు కొత్త పార్టీ? ప్రీతిష్ గడ ఉన్నాడు చూడు. బా ఇవన్నీ కాదు కానీ అన్ని పక్కన పెట్టు. పార్టీ పక్కన పెడితే అమ్మాయిల మీద ఒపీనియన్ అంటే చెప్పరా. నా ఒపీనియన్. నీ ఒపీనియన్. ఎస్. అది చెప్తా. అబ్బాయిలు ఉన్నారు చూసావు, నిజాయితీకి నిజాలు చెప్తారా. కానీ అమ్మాయిలు ఉన్నారు చూసావు, ఆనవాయితీకి అబద్ధాలు చెప్తారు. ట్రూ. వీడు మారడు. గాలేనా ఇంకేమైనా ఉన్నాయా? ఆగరా బాబు. రే తీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇంతకు అసలు పార్టీ ఎందుకురా? తెలీదా, మనోడు కత్తిలాంటి అమ్మాయిని పడేసాడు రా. ఎవడు వాడా? ఎవర్రా? అయినా మీరిద్దరు చాలా క్లోజ్ కదరా, వాడు నీకు చెప్పలేదా? నువ్వేంటి ఎంత నుంచి ఒక్క నిమిషం బా. ఇదిగో బాగుందా? వాడికి అవసరమా రా ఇవన్నీ? నచ్చలేదనుకుంటా. ఏడ్రా వీడు. కూడా చూపించారు, వెళ్ళిపోయాడు. ఈస్ గాన్. అబ్బా రే, ఎందుకురా చెప్పారు వాడికి? వాడిది అసలు ఓవర్ ఫ్రెండ్షిప్ రా. సారీ రా. చా. వచ్చింది. హాయ్. ఎక్కడికి రా వెళ్తున్నావు? మళ్ళీ ఆ ప్రీతిష్ గారి గురించే కదా? ఈసారి ప్రీతిష్ గురించి కాదు, ప్రీతిష్ కోసం. అయ్యో అంత ఇసుక్కుంటావు ఎందుకు? జస్ట్ కలుద్దామని. ఏంట్రా ఇది? ఫ్రెండ్షిప్. సీరియస్ రా. వాడికి ఏమైనా కావాలంటే తక్కువని నువ్విస్తావు, కానీ నీకేమైనా కావాలంటే ఎవరిస్తారు? నువ్వున్నావుగా. అవసరమా? అవసరమేనే. అయినా మాది అందరు ఫ్రెండ్షిప్ లా కాదు, మాది లిమిట్లెస్ ఫ్రెండ్షిప్. దానికి ఎండ్ ఉండదు. అందుకేరా మీ బండి ముందరకెళ్ళట్లేదు. అబ్బో, ఇంక ఈ టాపిక్ వదిలిపెట్టి. వాడు నేను ఒకటారా? కాదు, వాడు నేను ఒకటి. వాడికి నీకు ఒకటే కామన్. రే వింటున్నావా? అదేంటో నీకు వాడంటేనే ఇష్టం, వాడికి వాడంటేనే ఇష్టం. ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? కనపడట్లా, బండి స్టార్ట్ అవ్వట్లా. ముందు కీ ఆన్ చేయి.
ఏంటి అర్జెంట్గా రమ్మని పిలిచావు? మరి అంత గుర్తించాను. ఏంటి ఏదో సైలెన్స్? ఏదైనా మాట్లాడచ్చుగా. సారీ It's okay. ప్రితీష్, ఎందుకు? నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నానంట కదా, అయినా నా వల్ల నీ కెరియర్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అది చెప్దామని పిలిచాను. గుడ్ బై. మాయా అసలు ఏమైంది? నాకు క్లారిటీగా చెప్పు. నీ ఫ్రెండ్ నాతో మాట్లాడాడు ప్రితీష్. ఎవరు? పూజాంక? వాడిని లైట్ తీసుకోలేను మాయా. వాడు అందరి ఫ్రెండ్స్ నాకు కాదు. వాడు నాకు కొంచెం ఎలా చెప్పాలి, నీకు ఎలా చెప్పాలి? నువ్వు లైట్ తీసుకో. నేను లైట్ తీసుకుంటా కానీ నువ్వు ముందు వాడితో ఫ్రెండ్షిప్ మానే. ఏంటి ఫ్రెండ్షిప్? అసలు దానికి దీనికి ఏం సంబంధం? నువ్వు కట్ చేస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? పో పో. ఏది? ఇది మాయా దిగొచ్చిందమ్మా. ఆ స్టేషన్ బయట బట్టలు అమ్ముకుని నాకు బ్యాగ్ చూడు. నేను బఠానీలు అమ్ముకునేదాన్నా, నీ మొహానికి నేనే ఎక్కువరా గుమ్మడికాయ మొహడా. గుమ్మడికాయ? అసలు దీన్ని కాదు వీడిని అనాలి. రే పూజాంక్, ఎక్కడున్నావు? చెప్పురా. తాగు తాగు చెప్తా. చెప్పు, పర్లేదు. ఏరా మాయతో మాట్లాడావా? ఆ, అసలు దాంతో మాట్లాడాల్సిన అవసరం నీకెందుకు వచ్చిందిరా? నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఏది? నువ్వు మాయా. అసలు దాంతో తిరిగితే నీకేంట్రా ప్రాబ్లం? ఇటు చూడు, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఫ్రెండ్ లాగా ఉండు, అంతేకాని అనవసర విషయాల్లోకి వెళ్ళకని చెప్తున్నా. అంతేనా? సరే మరి, బాయ్. ప్రితీష్, మాయా నీకు కరెక్ట్ కాదు, తను వదిలే. అది మంచిది కాదు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. రే ఒక్కసారి తన గురించి మాట్లాడితే ఏరా కొడతావా? మాయా నీకు కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, వదిలే. రే నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, గుడ్ బై. థ్యాంక్స్. ప్రితీష్, ఇదేం బాగోలేదురా. తీసుకో. ఇది కాదు రే, వాడక్కడ అంత బాధపడుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా మిల్క్ షేక్ తాగుతున్నావు. ఏ ఫ్రెండ్తో గొడవ పెడితే మిల్క్ షేక్ తాగకూడదని రూల్ ఏమన్నా పెట్టారా? ఏంటి వెటకారమా? లేకపోతే ఏంటి, నేను ఎవరితో తిరిగి తాడికెందుకు? పడక ఒక అమ్మాయి పెడితే దాన్ని కూడా నాశనం చేస్తే ఛా. వాడు నీ ఫ్రెండ్ రా. దొబ్బండి. ఫ్రెండ్ పేరు చెప్పాడు, మళ్ళీ ఫ్రెండ్ పేరు చెప్పు. నువ్వు దొబ్బండి అందుకని కొట్టేస్తావా? అమ్మ తల్లి, ఎంతసేపు కొట్టాను అంటారు కానీ ఎందుకు కొట్టాను అర్థం చేసుకున్నారా? అంటే వాడిని కొట్ట నాకేం సరదానా? మీరు ఫ్రెండ్స్, వస్తా, బాయ్. ప్రితీష్, నువ్వు నా ఫ్రెండ్ అయితే ఆగురా. రే ఒకటి ఆలోచించరా, నీకున్న ఫ్రెండ్స్లో వాడిలా సపోర్ట్ చేసేది ఎవరు? నువ్వు వాడిని కొట్టినప్పుడు కూడా వాడు తిరిగి ఒక్క మాటైనా అన్నాడా? ఎందుకంటాడే? వాడికి అసలు కుల్లే. నాకు ఇంత మంచి అమ్మాయి పడిపోయిందని కుళ్ళు. షటప్ ప్రితీష్, నువ్వు 6 months నుంచి లవ్ చేసే అమ్మాయి ఎవరో తెలుసా? వాడి ఎక్స్ లవర్. ఓ ఏంటి? అవును ప్రితీష్, నువ్వు వాడి గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. స్క్రిప్ట్లో ఇలానే రాసింది. సిచ్యువేషన్ ఏమో ఫుట్బాల్ మ్యాచ్, లొకేషన్ ఏమో బాస్కెట్బాల్ గ్రౌండ్. నాకేం అర్థం కావట్లా. నేను చెప్పనా? దుబ్బే నేను చెప్తా. మన వాళ్ళు లేకుండా మ్యాచ్ ఆడారు. ఆడింది మనం పెట్టబోతానే ఆ బెడ్ డబ్బులు కాస్త నువ్వు అసలు మంచిగానారా? కాదు, పొరపాటున మనిషి పుట్టాడు.
రే పొరపాటున చేశాను, దురద ఎక్కువే చేశాను రా. రే ఈసారి నువ్వు ఉన్నావుగా, డెఫినెట్గా గెలుస్తాను రా. హే అలా నీ దురద కాదురా, దోల. దురద అనుకో గోకుంటే పోతుంది, కానీ దోల తీర్చుకుంటేనే తీరుతుంది. కరెక్ట్. ఇదంతా వదిలేరా, ఈసారి నువ్వు ఉన్నావు, మనం గెలుస్తున్నాం అంతే. మరి డబ్బులు? హలో నాన్న, కట్టేస్తాను నాన్న. ఇంకా డ్రా చేయలేదు, చేస్తాను నాన్న. 10,000 కదా నాన్న? రే 10,000 సరిపోతుందిగా, ఏంటి 10,000 సరిపోవా? ఏ నాన్న 20,000 డ్రా చేయాలా? సరే 20. రే 20,000 నువ్వు ఫిక్స్ అయిపో, మార్పులు లేవు అంతే. మరి 10-20 అంటున్నావు, నీకెవడెత్తున్నాడు ఇప్పుడు? నువ్వే. నేనైతే ఇవ్వనురా, నువ్వెన్నైనా చెప్పురా, నేను రాను, నేను చెయ్యను, నా వల్ల కాదు. ఎదుటివాడితో మనకి కావాల్సిన పని చేయించుకోవాలంటే వాడికి నచ్చినట్టయినా చెప్పాలి, లేదా వాడి గుండెల్లో గుచ్చినట్టయినా చెప్పాలి. రే ఆడడానికి కాకపోయినా కనీసం ఆదుకోవడానికైనా రారా. ఏ టచ్ చేసేవరా? అరే సత్తి, అరే అరే నీ మ్యాచ్ డబ్బులు ఏమొద్దు కానీ వాడిని సైడ్ చేసేసాయి. ఆ బ్లూ టీషర్ట్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు చూడండి, వాడే వరుణ్. బేసిక్గా పూజ్యం గడికి వరుణ్కి పడదు, అంటే వరుణ్ గాడు విలన్ అనమాట. అలాగే ఇది కరెక్ట్ కాదురా, వాడు కెప్టెన్ ఉండడం కరెక్ట్ కాదు, వాడి వల్లే ఓడిపోయాం. నన్ను నమ్మండి, మనం గెలుస్తాం, నేను కెప్టెన్ చేస్తాను. పదండ్రా బాబు. ఫ్రెండ్షిప్ని నమ్ముకున్న వాడికి పాపం ఫ్రెండ్సే లేకుండా పోయారు. ఏరా ఇక్కడ కూర్చున్నావు, ఎర్రా మీ పొట్టగాలంతా వదిలేశారా? అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళకి రా, నాలాంటి వాళ్ళకి కాదు. ఈ బల్పేరా తగ్గించుకో. అయినా నీతో మాట్లాడి ఆగుబే. స్టాప్ ఇట్ గాయ్స్. పదమాయా, నేను వస్తాను. ఇదొక్కటి తీసుకో. పర్లేదు. తీసుకో అంటే వరుణ్ ఎప్పుడూ అంతే, వాడు నువ్వు పట్టించుకోకు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు చెప్పలేదు కదా, ఐఎమ్ మాయా. మ్యాచ్ చూశాను, ఓడిపోయింది అసలు నీ వల్లే కాదు. ఈ మాత్రం ఇంట్రడక్షన్ చాలా నువ్వు వాటర్ తాగడానికి. నీకొకటి చెప్పనా, ఆగిపోయిన క్లాక్ కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. అలానే నీ జీవితం ఇక్కడే ఆగిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆ దేవుడు అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. అలాంటిది ఏదైనా ఉందేమో చూడు. చూస్తున్నా. ఏంటి? ఆలోచిస్తున్నా అని చెప్తున్నా. ఆహా, నేను చెప్పింది సూట్ అవ్వలేదా? సూట్ అవ్వలేదా? స్ట్రైట్గా ఇక్కడికి వెళ్ళింది. సరే మరి, టైం అయింది, నేను వెళ్తున్నాను. వెళ్ళాలా? తన మాటలు విన్నాడే కానీ వాడిని మోసం చేస్తుంది అని ఆ రోజే ఊహించలేకపోయాడు. సారీ రా. ఏం కాదు, లైట్ తీసుకో. షూర్ కదా? షూర్ రా. పక్కా పక్కా. నాకు తెలుసు రా, ఒప్పుకుంటాను. నుంచి చూస్తున్నా, ఏంటి సంగతి? అంటే బాటిల్ మర్చిపోయావు ఇద్దామని. మరి తెచ్చావా? మర్చిపోయాను. ఆహా,
ఉన్నాడు ఏంట్రా అర్రే పంది దించు దించు నీ అబ్బా దించరా ఓకే ఆ, అమ్మా ఓకే లిటిల్ పెయిన్ ఆయన అమ్మాయి ఎవరు బా నీకెలా తెలుసా అవును వాళ్ళ బిత్త చూపులు చూస్తే తెలియదా ఏంటి అమ్మాయితో మాట్లాడాలని ఉందిరా కానీ మనకు గర్ల్స్తో పరిచయం లేదు ఓరిని అంతేనా పిల్ల రాయ్. ఓకే ఓకే బేసిక్ అమ్మాయిలు 3 రకాలు. టైప్ 1 నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను కూడా ప్రేమించేవాళ్ళు, నన్ను మాత్రమే ప్రేమించేవాళ్ళు. ఒరే బాలుగా ఐడియా లీరా అంటే నేను అని నీ గురించి ఎందుకురా? ఊళ్ళో ఎతవలందరికీ నువ్వే కదరా ఐడియాలు ఇచ్చేది. ఒక్క ఐడియా ఇరా అబ్బా ప్లీజ్ రా. అంటే నువ్వు ఎదవ్వని ఒప్పేసుకున్నట్టే కదా. 1 minute లెట్ మీ ఒరే ఒరే బా ఐడియా చెప్పు. తట్టలేదు బా. ఒరే సరే ఏంట్రా ఇది? నీకు మాట చెప్తా చెప్పు. ఏ అమ్మాయినా డైరెక్ట్గా వెళ్ళి డేరింగ్ వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. నా మాటిను. ఇదే నీ ఐడియా? హె, ఛీ, ఛీ, నీ అబ్బా. ఏ క్యారే ఏ మావా నువ్వు ప్రపోజ్ చేసి చెప్తాను పడుతుంటావా ఖచ్చితంగా 100%? 100%. పడబోతు జోడించి ఉచ్చుకుంటున్నాను మరి. ఓకే జింక చిక్క. ఇవాళ నీకోటి ఇవ్వబోతున్నా. ఏంటది? నీ బాటిల్. ఓ ఫైనలీ. మాయా నీ ముందు నేను ఇంత వీక్ అనుకోలేదు, కానీ నువ్వే చెప్పావు లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఉండడం. అందుకే చెప్పేస్తున్నా ఐ లవ్ యూ మాయా. ఇంత త్వరగా లవ్? ఎలా అనే కదా. ఏ అంటే నాకు తెలీదు, ఎందుకో నీకు త్వరగా చెప్పకపోతే చెప్పలేనేమో అనిపిస్తుంది. ప్రేమ తెలియాలి అని చెప్పడం కంటే ప్రేమ కలిగినప్పుడు చెప్తేనే ఎంతో ఆనందం వేస్తుంది. రైట్ నో ఆ కళ్ళని చూస్తే అంతే అనిపించింది, అందుకే చెప్పేశా. నీ పాటికి నువ్వు వాటర్ ఇచ్చావు, అడ్వైస్ ఇచ్చావు, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయావు. కానీ నీకు ఆ రోజు ఏం జరిగింది తెలియదు. ఛీ అన్న నా లైఫ్లోకి ఒక చిన్న లైట్లా వచ్చావు. ఏం చేసావో తెలియదు, నాకేమైందో కూడా తెలియదు, కానీ మళ్ళీ మా అమ్మతో ఉన్నట్టు అనిపించింది. నువ్వు పరిచయం 10 రోజులైంది. ఈ పరిచయంలో నువ్వు నవ్వినప్పుడల్లా ఇంతకంటే ఏం కావాలనిపిస్తుంది. అదే నీ నవ్వుకు నేనే కారణం అయితే మాయా నా వల్ల నవ్వింది అని అందరికి అరిచి చెప్దాం అనిపిస్తుంది. అంత ఇష్టం మాయా నువ్వు అంటే. ఒక్కసారి నా లైఫ్లోకి వచ్చు, నిజంగా నిన్నెంత ప్రేమిస్తున్నా చూపిస్తాను. నాకు ఇంతకు ముందే ఎవరో చెప్పారు, ప్రేమ తెలియాలి అని చెప్పడం కన్నా ప్రేమ కలిగినప్పుడు చెప్పడమే బెటర్ అని. సో కలిగినప్పుడే చెప్తాను. ఏమని? ఐ లవ్ యూ టూ అని. ఇంకేంటి సంగతులు? అయినా నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే. పిచ్చి మాయా, నీ మీద ఒక్కరోజే కాదు, ఏ రోజు ప్రేమ తగ్గదు. అయినా మనం ఈ మధ్య చాలా సార్లు గొడవ పడుతున్నాం. గొడవలు పడము అని నేను నన్ను. ఇక మీద కూడా గొడవలు పడచ్చు, కానీ అవి నీకు ఎప్పుడు బ్యాడ్ మెమరీస్ చేయను. సరే అయితే అమ్మ ఫోన్ చేసింది, నేను వెళ్ళాలి. Okay, bye. బాయ్. హలో మాయా, ఏం చేస్తున్నావు? అయినా నీ పని బాగుంది. అటు నీకు ప్రపోజ్ చేసిన పూజన్ గాడితో, ఇటు నువ్వు ప్రపోజ్ చేసిన రాహుల్ గాడితో భలే ఆడుకుంటున్నావే. హలో మాయా, మాట్లాడవేంటే? ఎవరితో మాట్లాడుతున్నావు? మాయా, నువ్వు ఇక్కడ ఉంటే మరి ఫోన్లో ఎవరు? Shit. ఇలా ఇవ్వు. హలో. ఇప్పటి వరకు నేను అలాంటి ఫ్రెండే చూడలేదురా.
అలాంటి వాడి మీద నువ్వు చేయి చేసుకున్నావు. అసలు రే పూజ, ఆ రోజు ఎందుకు అలా చేశాను చెప్పనా ప్రీతీష్? మాయా గురించి నాకు ముందే తెలుసు ప్రీతీష్. తన గురించి నీకు చెప్తే నువ్వు బాధపడతావో అసలు నమ్ముతావో లేదో అని నేను ఇలా చేశారా. ఫ్రెండ్షిప్, లవ్ ఈ రెండిట్లో ఒకసారి మోసపోవటం వల్ల నేను లైఫ్లో చాలా స్ట్రాంగ్ అయ్యానురా. కానీ అవి నాకు చేదు జ్ఞాపకాలే మిగిల్చినాయి ప్రీతీష్. అలాగని స్నేహాన్ని, ప్రేమ నేనేం తప్పు పట్టట్లేదురా. అది మనకి ఎదుటివారు ఇచ్చేదాని మీద ఆధారపడి ఉంటుంది. నాకు నిజాయితీకి ఇచ్చుంటే జ్ఞాపకం అయ్యేది. అది లేకే గాయపడిన గతమైంది. అయినా ఆ దేవుడు లవ్, ఫ్రెండ్షిప్ ఇలా ఎలాంటి రిలేషన్ అయినా ఇచ్చింది ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికి, కానీ ఒకరినొకరు మోసం చేసుకోవడానికి కాదు కదరా. లవ్, ఫ్రెండ్షిప్ ఈ రెండు లైఫ్ అనే ఎగ్జామ్లో 2 మేజర్ చాప్టర్స్ రా. లవ్లో ఫెయిల్ అయిపోయినా నీ ఫ్రెండ్షిప్ వల్ల లైఫ్లో అయితే పాస్ అవ్వగలిగాను. కానీ లవ్ నాకెప్పుడు చేదు జ్ఞాపకాలే మిగిల్చిందిరా. అలాంటి చేదు జ్ఞాపకాలు నీ మిగలకూడదని ఒక ఫ్రెండ్గా ఇలా చేశారా. ఫ్రెండ్స్ అందరుకుంటారా, కానీ ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చినాడే రియల్ ఫ్రెండ్. అది నీ దగ్గర నుంచి నేర్చుకున్నారా పూజాంక్? అలాంటి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను క్షమించమని కూడా అడగనురా. ఎందుకంటే ఒక ట్రూ ఫ్రెండ్ థ్యాంక్స్ కానీ సారీ కానీ చెప్పడు, ఓ మంచి హగ్ ఇస్తాడు. అయినా నీకోసం దాన్ని ఏంట్రా, ఏమైనా వదిలేస్తా. హాయ్ ఆ? ఆ? షడోకే